హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా అయితే కేజీ చికెన్ అయితే తీసుకుని నీట్గా నీసు వాసన పోయేంత వరకు కూడా వాష్ అయితే చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు వాష్ చేసి తీసుకున్న చికెన్లకి 1 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, 1/2 టేబుల్ స్పూన్ పాటు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పాటు అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ పాటు పెరుగు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేడుగా అంతా కూడా బాగా మిక్స్ అయితే చేసుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి. నా దగ్గర లెమన్ లేదండి, మీ దగ్గర లెమన్ ఉన్నా కూడా ఒక 1/2 లెమన్ చారు కూడా పిండుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి. ఈ విధంగా ఉంచడం వల్ల చికెన్లకి బాగా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 5 ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు కూడా ఒక 3 టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ పాటు అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 4 గ్లాసు రైస్ అయితే నీట్గా వాష్ అయితే చేసుకుని నానబెట్టుకున్నానండి. 4 గ్లాస్ అంటే కేజీ రైస్ అయితే తీసి ఈ విధంగా వాష్ అయితే చేసుకుని నానబెట్టేసుకున్నానండి. ఒక 20 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం డబర్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పట్టా మొగ్గ వేసి ఫ్రై అవనిచ్చి ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలంతా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ వేసేటప్పుడే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేసేయండి. ఆనియన్ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలండి. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పటికి ఒక 2 టేబుల్ స్పూన్ పాటు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అడుగు అనేది అండుకుంటుందండి. సో అడుగు అనేది అండుకోకుండా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా ఫ్రై అయితే చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసేసుకుని బాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. టమాటా వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మనం టమాటాలు సాల్ట్ పసుపు అనేది వేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. చూసారు కదండి, టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే చికెన్ ముక్కలంతా కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అయితే చేయాలండి. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకుని బాగా చికెన్కు పట్టేడుగా అంతా కూడా చికెన్ అంతా కూడా ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసి మూత అయితే పెట్టి ఒక 50% పాటు చికెన్ అయితే ఈ విధంగా ఆవిరిలోనే ఉడికించాలండి. చూసారు కదండి, చికెన్ అనేది ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు అనేది అండుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పాటు గరం మసాలా కూడా వేసేసుకుని ఈ కారం అంతా కూడా చికెన్కు బాగా పట్టేడుగా అంతా కూడా కలుపుకొని కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలండి. రైస్ అనేది మరీ ఎక్కువ కలిపెట్టకూడదండి, రైస్ అనేది ఇరుగుతుంది. సో రైస్ అంతా కూడా వేసుకుని చిన్నగా కింద నుంచి ఒకసారి ఈ విధంగా రైస్ చికెన్ గ్రేవీ అంతా కూడా బాగా కలిసేడుగా ఒకసారి ఈ విధంగా స్లోగా అయితే కలిపేసుకుని ఒక గ్లాస్ రైస్లకి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే 4 గ్లాస్ రైస్లకి 6 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలండి. మరీ ఎక్కువ ఉంటే బియ్యం అనేది మరీ ఎక్కువ ఉడికిపోయి ఉంటుందండి, బిర్యానీ అనేది అంత టేస్ట్గా ఉండదు. సో ఈ విధంగా వాటర్ అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసుకొని మనం మీది పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా ఈ విధంగా జల్లేసుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అనేది అంతా కూడా పోయి ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా వాటర్ అనేది ఉండేటప్పటికి మరీ కింద నుంచి ఒకసారి అడుగు అనేది అండుకోకుండా బాగా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత అయితే పెట్టి
పైన ఏమైనా పొరువైనది పెట్టాలండి, రాయి అయినా లేకపోయినా పొరువైన వాటర్ అయినా పెట్టి ఒక 15 నిమిషాల పాటు సిమ్లో అయితే పెట్టి ఈ విధంగా బాయిల్ చేయాలండి. సిమ్లో అయితే బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారనిచ్చి ఈ విధంగా చూసారు కదండి, బిర్యానీ అనేది ఈ విధంగా బాగా పొడుగుగా వచ్చేస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.